ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాలో మాజీ మంత్రి ఆర్కే రోజా పుణ్య స్నానం ఆచరించారు. పవిత్ర త్రివేణి సంగమంలో స్నానం ఆచరించి గంగమ్మకు పూజలు చేశారు. ఆలోపు శక్తి పీఠాన్ని సందర్శించి పీఠాధిపతి మహంతి యమునపురి ఆశీర్వాదం తీసుకున్నారు. ఇక నుండి ఈ దేహానికి బంధుత్వాలు సెంటిమెంట్లు లేవు. మాజీ మంత్రి ఆర్కే రోజా ఎందుకురా నా జీవితంతో ఆడుకుంటారు. అయితే వైభాగం చూడండి స్వామి. అంటే రెండో పాట కూడా ఉందా? కథలో అది ట్విస్ట్ సార్. చూడాలని ఉందే. లక్షణమైన కుటుంబాల్లో వెలిగే జ్యోతుల మధ్య ఎంత పెద్ద అఖండ అంటే లంగమ్మ. దుబాయ్ లో ఏదో ఉంటది, ఏంటిది? బుర్జ్ ఖలీఫా చూసారా? మియా ఖలీఫా. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరే ఇటువంటి వాళ్ళ వల్లే కదా మన కల్చర్ ఏంటండి దావోస్ లో కాదండి, జ్యూరిక్ లో. పంచింగ్ ఫలక్నామాకే పంచా చెప్తా. రోజా గారికి జ్యూరిక్ కి దావోస్ కి తాడు ఏంటో తెలియదు నాని. ఏమిటి అంత మాట అన్నాడు? పాపం తెలియదు. నెగ్లెక్ట్ చేయకూడదు అంటారు. నాలెడ్జ్ ఈస్ డివైన్. అంటే జ్ఞానం వైన్ లాంటిది, ఎంత తాగితే అంత బలం. దాంతో అవగాహన లేనట్టుంది. కొంచెం వాస్తవం. నేను జ్యూరిక్ లో మేము దిగిన రోజు నిజాన్ని తెలుసుకోవాలి. చూడండి, నాకు ఎత్తాడు, చూపించాడు పేపర్. అన్న రెడ్ బుక్ గురించి మాట్లాడు అని చెప్పాడు. ఏం చేస్తున్నావే ఇక్కడ? తెల్లెంటుకుంటే పీక్కుంటున్నా. దానికి సమాధానం చెప్తూ నేను మాట్లాడా. డావోస్ నేను మాట్లాడా. రెండోది దీనికి మీరు ఏమంటారు సార్? మళ్ళీ చెప్తున్నా, రెడ్ బుక్ గురించి ఎందుకు వాళ్ళు భయపడుతున్నారు? నాకు ఏడుపు వస్తుందిరా. బుక్ లో విశాఖపట్నంలో చెప్పా, విజయనగరంలో ముగింపు సభలో కూడా చెప్పా. రెడ్ బుక్ లో నేనేం చెప్పా అంటే అది ఏ అధికారులు నాయకులు చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పెట్టారు, వాళ్ళని నేను వదిలి పెట్టను అన్నా. ఎందుకు భయపడుతున్నారు స్వామి? బతుకు జడ ప్రతి బచ్చగాడు బెదిరించుడే. చట్టాలు ఉల్లంఘించే వాళ్ళు అన్నాను కదా, ఎందుకు భయపడుతున్నారు? చట్టాలు ఉల్లంఘించలేకపోతే ఆగి ఇంట్లో పడుకోండి. ఎవరు చూడలేదు కదా, కోళ్ల పందాలు చూసినట్టు చూస్తున్నారు అంటే భయపడుతుంది, చట్టం ఉల్లంఘించింది కదా. అలాగే బయలుదేరమ్మా, మీకు ఆలస్యం. వాటిని సోషల్ మీడియా వేదిక మీద చేస్తే మాత్రం నేరం కాకుండా పోతుందా? చెప్పు. సీరియస్ అయి ఫైన్ కూడా వేసింది 50,000 రూపాయలు. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. వైసీపీ తాను వెనుకుండి ముందు కొంతమంది న్యూట్రల్ పీపుల్, న్యాయవాదులు, జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు అంటూ పెట్టి ఇలా జరిగింది ఏమిటి? ఓం నమః శివాయ. సుప్రీంకోర్టు వరకు పంపించి సుప్రీంకోర్టు సీనియర్ కౌన్సిల్ ఒక అపీరెన్స్ కి ఎంత అడుగుతారండి? వీళ్ళు ఇస్తారా ఇన్ని లక్షల రూపాయలు? మా గెటబుల్ చూసి మీరు అపార్థం చేసుకుంటున్నారు. మాకంత పొజిషన్ లేదండి బాబు. పెట్టుకోగలరా ఈ పిటిషనర్లు? నాకు ఈ టార్చర్ ఏంటి? ఎవరు అనుకుని నడిపిస్తున్నారు? అంటే ప్రజలు అంత చేత్కరించిన, తిరస్కరించిన లేనిపోని ఇష్యూస్ చేసి ఏదోలాగా రచ్చ చేద్దామని ఇంకెంత క్లియర్ గా చెప్పిన తర్వాత ఎంగిల్ కాన్సల్ దగ్గర కుక్కలా ఇక్కడ ఎందుకు మనం? సోషల్ మీడియాలో, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో పనికి మాలినటువంటి పిటిషన్లే కాదు, పనికి మాలిన చర్యలు కూడా చేస్తున్నారు. ఎవరో ఒక మంత్రి ఉండేవాడు, ఇరిగేషన్ ఏదో తేడాగా ఎవరో పోలవరం అంటే నాకు తెలియదు అన్న మంత్రి. నా వీడియోలు ప్లే చేస్తూ ఈయన ఎవరో మూర్తి అంట తెలీదా? నేను రావు గారు మీరేమనుకోనంటే మిమ్మల్ని ఒక విషయం అడగొచ్చా? అడగండి. ఫీల్ అవ్వకూడదు, అడగండి. మనసులో పెట్టుకోకూడదు. అడగండి సార్. మీకు కొంచెం నోటితో ఎక్కువండి. మీరు కూడా నాకు తెలియదు. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. నోరు చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.